హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యూజీసీ నెట్ ఆర్ సెట్ పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్లో 8th టాపిక్, అదే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి. ఆ టాపిక్ నుంచి ఒక చిన్న సబ్ టాపిక్ అనమాట, దట్ ఈస్ కాల్డ్ కంప్యూటర్ నెట్వర్క్. ఆ కంప్యూటర్ నెట్వర్క్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే క్లాస్. ఫస్ట్ కంప్యూటర్స్ నెట్వర్క్స్లో నెంబర్ 1గా ఉండేది నెట్వర్క్. ఏ నెట్వర్క్ ఈస్ ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్. దెర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్. చూడండి, ఇక్కడ ఈ నెట్వర్క్ అంటే ఇదన్నీ చూడు, కంప్యూటర్స్, డిఫరెంట్ కంప్యూటర్స్ అన్ని కనెక్ట్ చేసేది అనమాట, దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్. సెకండ్ వన్ ల్యాన్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్. LANs use cable to connect a number of computers within the same location or in close proximity. అంటే క్లోజ్ ఏరియాలో ఉండే కంప్యూటర్స్ అన్ని కనెక్ట్ చేసేది మనం ఏమంటామంటే అలాంటి నెట్వర్క్స్ని ల్యాన్ నెట్వర్క్స్ అంటారు, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్ అన్నమాట. నెక్స్ట్ వ్యాన్స్, వైడ్ ఏరియా నెట్వర్క్స్. అంటే దగ్గరే ఉండేది కనెక్ట్ చేసి అది ల్యాన్ అన్నాము, దూరంగా ఉండేది కనెక్ట్ చేసేది వ్యాన్ అన్నాం. వ్యాన్స్ యూజ్ టెలిఫోన్ లైన్స్ ఆర్ అదర్ టెలికమ్యూనికేషన్ డివైజెస్ టు లింక్ కంప్యూటర్స్ ఇన్ వైడ్లీ సపరేటెడ్ లొకేషన్. చాలా దూరంగా ఉండే కంప్యూటర్స్ అన్ని కూడా కనెక్ట్ చేసేది వ్యాన్ అంటాం. ఓకేనా, ఈ డయాగ్రామ్ అర్థం అవుతాం అనుకున్నా. ఇదన్నీ ల్యాన్ కనెక్షన్ కింద వస్తుంది, ఇదన్నీ కూడా ల్యాన్ కనెక్షన్. ఈ రెండు కనెక్ట్ చేసేది వ్యాన్ కనెక్షన్, అంటే వైడ్ ఏరియా నెట్వర్క్స్. నెక్స్ట్ వన్ WLAN అంటాము, అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. WLAN links 2 or more devices using some wireless distribution method and provides connection through an access point to the wider internet. అంటే ఒక రూటర్ లాగా ఒకటి ఉంటుంది, దాని నుంచి మనం ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ట్యాబ్ కానీ కనెక్షన్ ఇవ్వచ్చు. మనమే ఏమంటాం, అది వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ PAN, పర్సనల్ ఏరియా నెట్వర్క్. PAN is a computer network used for communication among computers and different IT devices. ఇక్కడ నుంచి ప్రింటర్స్కి ఇవ్వచ్చు, తర్వాత రైటింగ్ ప్యాడ్, ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ హెడ్ ఫోన్స్, ఇదన్నీ కనెక్ట్ చేస్తాం కదా. ఇదన్నీ మనం ఎలా కనెక్ట్ చేసేదంటే IT డివైసెస్ విచ్ ఈస్ క్లోజ్ టు వన్ పర్సన్, దట్ ఈస్ కాల్డ్ PAN, పర్సనల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. నెక్స్ట్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, MAN అంటాం. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, MAN is a network of computers located at different sites within a large fixed area such as a city. అంటే ఇది ఒక ప్లేస్, నెక్స్ట్ ఇది ఒక ప్లేస్, ఇది ఒక ఇల్లు, తర్వాత ఇది ఒక ఆఫీస్, ఇదన్నీ కనెక్ట్ చేసేది ఎవరంటే MAN, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. నెక్స్ట్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్, CAN అంటాం. CAN is a network of multiple interconnected local area networks ఇన్ ఏ లిమిటెడ్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే ఒక లిమిటెడ్ ఏరియా మాత్రం ఉంటుంది. ఏ CAN ఈజ్ స్మాలర్ దెన్ ఏ WAN ఆర్ MAN. ఏ CAN ఈజ్ ఏ స్మాలర్ దెన్, అంటే CAN అనేది కనెక్షన్ ఈ నెట్వర్క్ అనేది చాలా చిన్నదన్నమాట కంపేర్ టు WAN కానీ MAN కానీ. ఓకేనా. నెక్స్ట్ SAN, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ ఆర్ సర్వర్ ఏరియా నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాం కదా, అదన్నీ కూడా ఒక పర్టికులర్ ఏరియాలో స్టోర్ అవుతుంది కాబట్టి దాన్ని స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నెట్. ది ఇంటర్నెట్ ఈజ్ ఏ సిస్టమ్ దట్ లింక్స్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్స్ ఇంటూ ఏ వరల్డ్ వైడ్ నెట్వర్క్. అంటే ఎక్కడ ఉన్నా కానీ కనెక్ట్ చేసేది ఇంటర్నెట్. నెక్స్ట్ ఇంటర్నెట్, ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ అంటాము. ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ ఇన్సైడ్ ఏ కంపెనీ ఆర్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అండ్ యూజ్డ్ ఓవర్ ఇట్స్ LAN. దిస్ క్యాన్ బి టేకెన్ యాజ్ అకిన్ టు లోకల్ ఇంటర్నెట్ అండ్ ఇట్ ఈస్ అండర్ సింగిల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్. ఇంటర్నెట్ అంటే వరల్డ్ వైడ్ కనెక్ట్ చేసేది, ఇంటర్నెట్ అంటే పర్టికులర్ ఏరియా లోపల కనెక్ట్ చేసేది, విత్ ఇన్ డొమైన్ అంటాం కదా, అక్కడ కనెక్ట్ చేసి ఇంటర్నెట్ అంటాం. నెక్స్ట్ వన్ ఎక్స్ట్రానెట్. ఇట్ ఈస్ ఏ టెక్నాలజికల్ దట్ పర్మిట్స్ యూజర్స్ ఆఫ్
an organization's intranet to enter portions of another organization's intranet in order to conduct business transactions or collaborate on joint projects. అంటే ఎక్స్ట్రానెట్ అంటే ఇంటర్నెట్ అంటాం జనరల్గా. ఇది విత్ ఇన్ ఒక ఏరియా లోపల జరిగేది ఇంట్రానెట్. ఇది కూడా విత్ ఇన్ లోపల జరిగేది, ఇది కూడా ఇంట్రానెట్. ఇది రెండు కనెక్ట్ చేసేది ఏమంటామంటే ఎక్స్ట్రానెట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ VPN, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. It is a computer network in which some of these links between the nodes are carried out by a open connection or virtual circuits in some larger network instead of physical wires. అంటే వైఫై టైప్లో మనకు వచ్చేది. అంటే ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ అని కూడా VPN కనెక్షన్ ఉంటేనే మనకి నెట్వర్క్ వర్క్ అవుతుందన్నమాట. VPN కనెక్షన్ లేదనుకో అది వర్క్ కాదనమాట. అలాంటి నెట్వర్క్ మనము వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. ఈ డెఫినేషన్స్ ఈ క్యాన్, మ్యాన్, ల్యాన్, WLAN అన్నా కదా, ఇదన్నీ ఫుల్ ఫామ్ ఏంటి అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకేనా. ఇదన్నీ ఒకసారి చూసుకోండి. 12 చెప్పాం కదా, ఆ 12 1 by 1 ఒకసారి చూసుకుంటే కనీసం 1 or 2 బిట్స్, 2 రాకపోయినా 1 బిట్న వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనమైతే మన ఓపెన్ సైన్స్ క్లాస్లో ఇంకా మెయిన్గా UG సెట్ పేపర్ 1, ఆల్ సెట్ పేపర్ 1 కానీ దట్ ఈస్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ రెగ్యులర్ క్లాసెస్ అనేవి తీసుకోవాలనుకున్నాము. ఇన్ని రోజులు కొన్ని ఇష్యూస్ వల్ల హెల్త్ బాగాలేదు కాబట్టి మనం స్టక్ అయ్యాము. బట్ ఇంకెమ్మటిగా రెగ్యులర్ క్లాసెస్ మనము ఫాలో చేసుకున్నాం అనమాట. దాంతోపాటు CSR అంటే ఫిజిక్స్ పేపర్ కూడా, CSR ఫిజిక్స్ అవ్వచ్చు, IIT జామ్ అవ్వచ్చు, తర్వాత గేట్ ఎగ్జామ్ సంబంధించిన కాన్సెప్ట్ కూడా మనం రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ దట్ ఈస్ ఓపెన్ సైన్స్ క్లాస్లో రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా. దీన్ని ఎలాంటి డౌట్ లేదు. మన వెబ్సైట్ ఉంది www.openscienceclass.in. దానిలో కూడా ఈ వీడియోస్ మనం పోస్ట్ చేస్తున్నాము. ఎవరైతే నెట్కి సెట్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే నెట్ సెట్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి. అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.